విజయవాడలో స్వచ్ఛత మెరుగుదల, పర్యావరణ పరిరక్షణకు నగరపాలక సంస్థ నడుం బిగించింది. ఈ సంకల్పానికి ఆటంకంగా మారిన ప్లాస్టిక్ వినియోగంపై అధికారులు నిషేధం విధించారు. పునర్వినియోగానికి పనికిరాని ప్లాస్టిక్ ఉత్పత్తులన్నింటికీ ఈ నిర్ణయాన్ని వర్తింపచేస్తుంది. మొదటి దశలో వాణిజ్య సముదాయాలు, ఆ తర్వాత దుకాణాలకు విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ పరిస్థితిలో ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు, ఏం చర్యలు తీసుకుంటున్నారనే అంశాలపై నగరపాలక కమిషనర్ నివాస్తో ఈటీవీ ముఖాముఖి ఇప్పుడు. విజయవాడ నగరాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దే క్రమంలో అధికార యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. విజయవాడ నగరపాలక సంస్థ తరపున ముఖ్యంగా షాపింగ్ మాల్స్ అలాగే వాణిజ్య సముదాయాల్లో ప్లాస్టిక్ను నిషేధిస్తూ ఇటీవలే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ఎవరైనా ఉల్లంఘిస్తే దానికి సంబంధించి జరిమానాలు కూడా విధిస్తామని చెప్పేసి అధికారులు హెచ్చరించారు. ఇంతకీ ఈ ప్లాస్టిక్ నిషేధం నిర్ణయం వెనక కారణాలు ఏంటి, దీన్ని ఎలా అమలు చేయబోతున్నారు అనే అంశాలపైన మాట్లాడేందుకు మనతో పాటు కమిషనర్ నివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం అండి. ఎట్లా మెయిన్ ఈ ప్లాస్టిక్ నిషేధానికి గల ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఒకటి ఏమిటంటే, ఇప్పుడు మన నగరంలో 550 టన్నులు చెత్త వస్తే రోజు మనకి దాంట్లో 50 టన్నులు ప్లాస్టిక్ మాత్రమే ఉంది. అది వాల్యూమ్లో తక్కువ కనపడితే కానీ మరి మీరు విజిబుల్గా చూస్తే మన కాలువలు అవన్నిటి కూడా ప్లాస్టిక్స్తో ఉండడం ఇవన్నీ మనకి చాలా పెద్ద బాధగా ఉంది. మొదటి విడతలో ఇక్కడ ఉన్న సూపర్ మార్కెట్స్ ఏవైతే రిలయన్స్, బిగ్ బజార్, డీమార్ట్ వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళతో మాట్లాడి వాళ్ళని పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ రహితంగా ఓన్లీ క్లాత్ బ్యాగ్స్నే వాడమని చెప్పి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జనవరి 4th నుంచి మనం వాళ్ళకి ఆదేశాలు ఇచ్చాం. వాళ్ళు కూడా ఇప్పుడు స్టార్ట్ చేశారు. నెక్స్ట్ లెవెల్లో మనం ఇప్పుడు ఏమిటంటే, ఎవరైతే ప్లాస్టిక్ మనకి ఎక్కువ స్థాయిలో వాడుతున్నారో వాళ్ళని కూడా అదే లైక్ హోటల్స్, రెస్టారెంట్స్ వాళ్ళని కూడా మనం తీసుకుంటూ ఒక మీటింగ్ పెట్టేసి వాళ్ళు కూడా ఇదే విధంగా ప్లాస్టిక్ లెస్గా మరి క్లాత్ బ్యాగో, జూట్ బ్యాగో, పేపర్ బ్యాగో ఇవ్వాలని చెప్పి నెక్స్ట్ లెవెల్లో వాళ్ళకి పోతా ఉన్నాం. దాని తర్వాత ఎవరైతే ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారో వాళ్ళని కూడా మనం తీసుకుంటూ మరి మ్యానుఫ్యాక్చరింగ్ లెవెల్లోనే దాన్ని తగ్గించేయాలని చెప్పి మనం ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు దీని అమలు ఒకటి ప్లస్ ఎన్ఫోర్స్మెంట్, ఎవరైనా ఉల్లంఘిస్తే వారి మీద దాడులు ఎలా చేయబోతున్నారు, దీని సంబంధించి జరిమానాలు ఎలా ఉండబోతున్నాయి? ఒకటి ఏమిటంటే, మనం ఆల్రెడీ మనం ఫైన్స్ అనేది మనం ప్లాస్టిక్స్ అదేవిధంగా ప్లాస్టిక్ చెత్త వేసినా అదేవిధంగా ఏ చెత్త వేసినా ప్రతి నెల మనం ఫైన్ వేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ప్లాస్టిక్ బ్యాన్ ఉన్న వాళ్ళు 50 మైక్రాన్ కింద మనకి ఎవరైతే తక్కువ ఉన్న దీన్ని వాడుతున్నారో అదేవిధంగా తయారు చేస్తున్న వాళ్ళు కూడా ఫైన్ పెట్టడం జరిగింది. ఎవ్రీ మంత్ క్లోజ్ టు అరౌండ్ 4 lakhs మనం 4 లక్షల రూపాయలు ఫైన్లో మనం కట్టడం జరుగుతుంది. అండ్ దీని తర్వాత ఇంకా కొన్ని యూనిట్స్ ఇంకా వాళ్ళు సరిగా ఇది చేయలేకపోతే ఆ యూనిట్స్ని సీల్ చేయడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు 50 మైక్రాల కంటే ఎక్కువ మందం ఉన్నటువంటి కవర్స్ వాడవచ్చా ఏంటి, దాని గురించి స్పష్టత ఉందా? క్లారిటీ ఏమిటంటే, వీఆర్ బ్యానింగ్ సింగిల్ యూస్ ప్లాస్టిక్స్. అంటే సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ అది రీసైకిలబుల్ కాకుండా ఉన్న ప్లాస్టిక్స్ని మనం ఇప్పుడు బ్యాన్ చేస్తున్నాం. అది 50 మైక్రాన్ కన్నా తక్కువ కూడా ఉండొచ్చు, 50 మైక్రాన్ ఎక్కువ కూడా ఉండొచ్చు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ అ సింగిల్ యూస్ ప్లాస్టిక్ ఇట్ ఈస్ బ్యాన్డ్. సో సింగిల్ యూస్ ప్లాస్టిక్ అంటే ఇప్పుడు మనం ఏవైతే మనం ఈవెన్ మనం డ్రింకింగ్ బాటిల్స్లో మనం ఇస్తున్నామో అవన్నీ కూడా సింగిల్ యూస్ ప్లాస్టిక్స్, మళ్ళీ వాడడానికి లేదు. అలాగే ఈ కవర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ అనమాట. కొన్ని ప్లాస్టిక్స్ మాత్రమే రీయూసబుల్ ఉంటాయి, అవి మాత్రమే మనం అలౌ చేస్తాం. కానీ బట్ ఇవన్నీ కూడా టోటలీ ఇట్ విల్ బి బ్యాన్డ్. గతంలో బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ సంబంధించి కొంత మన కార్పొరేషన్కి ఆ కవర్లు వచ్చి డెమో కూడా ఇచ్చారు. సో అలాంటి దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి నగరంలో? మన విషయంలో మన అది ఎక్కువ ప్రాపర్గా స్ట్రెంగ్త్ అనేది ఉండట్లేదు. సో అందువల్ల మనం అది ముందుకు దాన్ని తీసుకువెళ్ళలేదు. బట్ దిస్ ఇస్ గోయింగ్ టు బి అ ప్రాపర్ సొల్యూషన్ అనమాట. అంటే వాళ్ళు క్లాత్ బ్యాగ్ కింద మార్చుకుంటే దెన్ మనకి అది ఈజీగా అయిపోతుంది మనకి. ఇప్పుడు ఈ ఆ క్లాత్ బ్యాగ్స్ లేదా పేపర్ బ్యాగ్స్ ఇవి అందుబాటులో ఎంతవరకు ఉన్నాయి నగరంలో, వాటి అవైలబిలిటీ కూడా చూసుకోవాలి కదా. ఆ మ్యానుఫ్యాక్చర్స్ సంబంధించి మనం స్పెషల్గా వాళ్ళతో మీటింగ్ పెట్టి వాళ్ళకు కూడా చెప్పి ఎక్కువ ప్రొడక్షన్ తయారు చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? 20 సంవత్సరాల క్రితం మనందరూ కూడా ఇదే విధంగా మనం షాప్స్కి వెళ్ళేటప్పుడు ఒక నైలాన్ వైర్ ఇది కానీ ఒక క్లాత్ బ్యాగ్ కానీ ప్రతి ఇంటికి ఒక ఎట్లా చెప్పాలంటే ఒక డిసైడెడ్ ప్లాస్టిక్ ఒక బ్యాగ్ అని ఉంటుంది. ఆ బ్యాగ్ ఎవరైతే తల్లిగారు వెళ్తే వాళ్ళు తీసుకుపోతారు, నాన్నగారు వెళ్తే నాన్నగారు తీసుకుపోతారు. అట్లా ఉంటుంది అనమాట. ఇదేంటే ఇట్స్ బేసిక్ డిసిప్లిన్ అనమాట. మనకేమిటంటే చాలా సులువు అయిపోయింది. బట్ ఏమవుతుందంటే దానివల్ల వచ్చిన కష్టాలు మనం ఇది చేసుకోవట్లేదు. వెన్ ఐ యూస్ టు రైడ్ అ 2-wheeler, నా దగ్గర ఒక 2-wheeler ఉంటుంది. ఆ 2-wheeler లోపలనే ఒక కవర్ పెట్టుకునేవాడిని, వేరే ఒక కవర్ వాడను. బేసిక్ డిసిప్లిన్ మనం తీసుకుంటే ఈజీగా చేసేయచ్చు. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా కొంచెం టైం అడిగారు, అందుకే వాళ్ళకి 1 week టైం ఇచ్చాం. దాని తర్వాత వాళ్ళు పేపర్ కవర్స్ వాడుకోవడానికి మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా దీని ద్వారా వాళ్ళకి కూడా ఒక ఆదాయ మార్గంగా దీన్ని ప్లాన్ చేయాలని చెప్పి మనం ఆశిస్తున్నాం. ఓకే.
ఇప్పుడు ఉన్నటువంటి పోగొతున్నటువంటి ఈ ప్లాస్టిక్ను మనము ప్లాస్టిక్ రోడ్ల వినియోగం వీటిలో కూడా కొంత ప్రయోగాత్మకంగా కొన్ని చోట్ల చేశాం గతంలో నగరంలో. మన భవిష్యత్తులో కూడా దాన్ని కొనసాగించే అవకాశం ఉంది. దాని ద్వారా ఆ ప్లాస్టిక్ను వినియోగించే అవకాశం కూడా ఉంది కదా కొంతవరకు అన్నా. ఉంది. మనం దీనికోసం ఏం చేసామంటే ఇప్పుడు సింగ్నగర్లో ఒక మెటీరియల్ రీయూజ్ ఫెసిలిటీ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దాంట్లో ఏమిటంటే ఈ ప్లాస్టిక్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని అక్కడ నుంచి ఉరికేసి మరి దాని నుంచి అది మన పైపులు మ్యానుఫ్యాక్చరింగ్ కోసం తయారు చేయడానికి అక్కడ మనం పెట్టడం అనేది జరిగింది. అది ఇంకొక 10 రోజులు ఆ ప్లాంట్ రెడీ అయిపోతుంది. దాని ద్వారా మన దగ్గర కార్పొరేషన్లో వచ్చిన ప్లాస్టిక్ అవన్నీ కూడా ఆ ప్రాసెస్ ద్వారా మనం అది రీయూజ్ కింద మనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ ప్లాస్టిక్ వినియోగానికి సంబంధించి పబ్లిక్లో ఎలా అవేర్నెస్ తీసుకురాబోతున్నారు దీనికి సంబంధించి? ఎస్, పబ్లిక్లో అవేర్నెస్ ఇస్ చాలా ఇంపార్టెంట్. మనం ఫస్ట్ తడి చెత్త పొడి చెత్త విభజన కోసం మనం దాన్ని విడగొట్టడానికి ఆల్రెడీ మనం ఒక యాడ్ ఒకటి తయారు చేసి మనం ప్లే చేయడం జరిగింది. ప్యాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం. ప్రతి కాలేజెస్ స్కూల్స్లో కూడా వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాం. అదేవిధంగా ప్లాస్టిక్ నిషేధం గురించి కూడా పబ్లిక్తో మనం అవేర్నెస్ కలుపుతూ ఉన్నాం. ధన్యవాదాలు సార్. ఇది పర్యావరణ హితంగా ఉండేందుకు నగరాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చే నిర్ణయం తీసుకున్నట్టుగా కమిషన్ నివాస్ చెప్తున్నారు. దీని అమలు కోసం ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటుగా వాణిజ్య సమాజాలు వ్యాపారస్తులతో కూడా మాట్లాడి దీని అమలుకు కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ కోటేశ్వరరావుతో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, విజయవాడ.